కొత్తకోట మండల పరిధిలోన ఏదైతే శ్రీనిధి గ్లోబల్ స్కూల్ అనేసి ఏదైతే ప్రైవేట్ వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉందో కొత్తకోటలోన ఇక్కడ ఉన్నటువంటి మారుమూల దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 50 అడుగుల దూరంలో పక్కనే పెట్రోల్ బంకు పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిధి గ్లోబల్ స్కూల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కొత్తకోట దగ్గరలో ఉన్నటువంటి పక్కన వైన్ షాపులు కానీ ఇటు పక్కన పెట్రోల్ బంకులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ స్కూల్స్ పైన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఈఓ గారు తప్పకుండా దీనిపైన తక్షణమే స్పందించాలనేసి కూడా ఈరోజు తెలంగాణ గిరిజన బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మారుమూల దగ్గర ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుల పైన పక్కనే స్కూల్ పెట్టుకున్నటువంటి వారి పైన ఏదైతే యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యం ఉందో అదే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డిఓ పైన కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓని వెంటనే సస్పెండ్ చేయాలనేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము ఇప్పుడు ఒక 1 అవర్ నుంచి మేము కాల్ చేస్తూ ఉన్నాము ఇక్కడ విచ్చేసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు వారి యొక్క 10/10 రాకుండా కూడా వారి యొక్క సొంత స్వలాభాల కోసం ఈరోజు ఏదైతే తల్లిదండ్రుల యొక్క దారి మళ్ళీ వెళ్ళడానికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ కొత్తకోటలో కానీ అక్కడ వనపర్తి జిల్లాలో కానీ చాలా మంది ఈరోజు తప్పుదారికి పట్టిస్తూ ఉన్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీనిధి గ్లోబల్ స్కూల్ పైన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి డిఓ అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలనేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జూన్ 12వ తేదీన తప్పకుండా కలెక్టర్ ముట్టడి చేస్తాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తూ ధన్యవాదాలు.